ఈరోజు వార్తలను చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. మంగళవారం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాలు నందు ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. ఈరోజు నాన్నగారి 76th బర్త్డే సందర్భంగా మరి బ్రహ్మాండంగా ఈరోజు ఆ జాబ్ మేళా, మెగా జాబ్ మేళా అనేది పెట్టడం జరిగింది. దగ్గర 6 నెలల కష్టమైంది. 32 కంపెనీస్ చేయడం జరిగింది. సిసిడి కావచ్చు, లోకల్ కావచ్చు, హైదరాబాద్, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి ఈ 4 ప్లేసెస్ నుంచి కంపెనీ అన్ని తేడం జరిగింది. హెచ్ఆర్స్ అందరు కూడా అప్రిషియేట్ చేస్తున్నా. అట్నే దగ్గర మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏదో 1000-2000 మంది వచ్చారన్నా కానీ ఇప్పటికే 12 o'clock అవుతుంది. 3000 మంది పై వచ్చారని చెప్పారు. కంపెనీస్ అందరూ కూడా చూస్తారు. అంతా వంటలో కూడా అంతా బ్రహ్మాండంగా వాళ్ళకి చైర్స్ అన్ని అరేంజ్ చేసాం. ఫుడ్ అంతా కూడా అరేంజ్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు మన టీడీపీ పార్టీ ఆఫీస్ లో కూడా మరి ఐ క్యాంప్ పెట్టడం జరిగింది, హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఎంజిఎం వాళ్ళు కూడా చేయడం జరిగింది. అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పెట్టడం జరిగింది. అండ్ ఆల్సో కమింగ్ టు ఈరోజు నెక్స్ట్ ఆర్మో ప్లాంట్ కూడా రెడీ చేశాం. ఆర్మో ప్లాంట్ సిఎస్ఆర్ కింద తెప్పించుకొని మన హాస్పిటల్లో పెట్టడం జరిగింది, గవర్నమెంట్ హాస్పిటల్. అలాగే ఆటోమైజ్ బెడ్స్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా కొన్ని రోడ్స్ ప్రారంభించాం. సో ఇవన్నీ కూడా ఈరోజు నాన్నగారు బర్త్డే పురస్కరించుకొని చేయడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా బ్రహ్మాండం చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వంలో ఈ 10 నెలల్లో ఎన్నో మార్పులు చేశాం. మీ కళ్ళ మీద కనిపిస్తోంది. కారాశ్రీ గడిచిన 5 సంవత్సరాల్లో ఏ రకంగా మరి పందుకొక్కుల్లా తిన్నారో మీకు తెలిసింది. ఆ పందుకొక్కులు బొక్కలన్నీ మూసాం, దాంట్లో మందు పెట్టాం. పందుకొక్కులు కూడా వచ్చే పరిస్థితిలో ఉన్నాయి. డెఫినెట్ గా వచ్చే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకొని నా భూతో నా భవిష్యత్తు కాలాన్ని తీర్చితో వచ్చే 6 నెలల్లో కూడా మరి నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే దగ్గర 6-7 కంపెనీలు కూడా రాబోతున్నాయి. నాకున్న నేను పాదయాత్రలో లోకేశ్వర గారితో నచ్చినప్పుడు మేము మా ఒకటే ఆయన పేరు చూసినప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు వచ్చారు. నాకు మనసుకు అనిపించింది ఎంతపై ఇంతమంది బాధపడుతున్నారని. కానీ అందుకోసం ఈరోజు ఈ మెగా జాబ్ మేళా పెట్టింది. నాకు ఆశ ఏంటంటే జిల్లాలో కూడా ఒక 200 కంపెనీలతో ఒక మేజర్ మెగా జాబ్ మేళా పెట్టాలని ఒక ఆశగా ఉంది. నేను డెఫినెట్ గా లోకేశ్వర గారితో దృష్టి తీసుకుంటాను. వచ్చే రోజుల్లో జిల్లాలో కూడా అతి పెద్ద జాబ్ మేళా పెట్టాలని చెప్తాం. తప్పకుండా అది సక్సెస్ అవుతామని చెప్పి డెఫినెట్ ఎవ్రీ ఇయర్ ఒక జాబ్ మేళా పెడతాను. ఈ 5 years లో ఒక జాబ్ మేళా పెడతాను. అట్లనే ఎవరికైతే జాబ్స్ రాలేదో వాళ్ళు బాధపడే అవసరం లేదు. డెఫినెట్ గా వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కూడా పెట్టాము ఇక్కడ. ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళకున్న ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళు సరిదిద్ది 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి, ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి అక్కడి నుంచి వాళ్ళ మళ్ళా జాబ్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్క పిల్లోడు కావచ్చు, పాప కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా వచ్చే 4-5 నెలల్లో జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ కాని వాళ్ళు మాత్రం ఒక 3-4 నెలల్లోనే మళ్ళా తిరిగి వాళ్ళే రీకాల్ చేసుకొని వాళ్ళే మళ్ళీ జాబ్ ఇచ్చినట్టు అందరు కంపెనీస్ తో మాట్లాడారు.